IPL 2025 Sunrise Hyderabad vs Gujarat Titans కంప్లీట్లీ ఫ్లాప్ షో బై ఆరెంజ్ ఆర్మీ. హోమ్ గ్రౌండ్ లో ఇవ్వాలన్న గెలిచి ఫ్యాన్స్ అందరికి బిగ్ సర్ప్రైజ్ ఇస్తుంది, బిగ్ రిలీఫ్ ఇస్తుంది అనుకుంటే SRH స్క్వాడ్ వరుసనే 4వ ఓటమి, భయంకరమైన షాక్, భయంకరమైన పనిష్మెంట్. SRH ఫ్యాన్స్ అందరికి ఫేస్ పామ్ మూమెంట్, తలెత్తుకోలేకపోతున్నారు బయట SRH ఫ్యాన్స్. అలా ఉంది పరిస్థితి. CSK ఫ్యాన్స్ ఒక పక్కన మిజరబుల్ పొజిషన్ లో ఉన్నారు. CSK కంటే దారుణంగా ఉంది SRH పరిస్థితి అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. సో SRH స్క్వాడ్ ఏ రసలో కూడా గెలవాలి అనే ఇంటెంట్ ఇవాళ అన్నట్టు కనిపించలేదు. ముఖ్యంగా ఇంపాక్ట్ ప్లేయర్ గా సిమర్జిత్ సింగ్ ని ఎందుకు తీసుకొచ్చారు రా బాబు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ తలలు పట్టుకుంటున్నారు. మామూలు కాదు, మన మ్యాచ్ ని తీసుకెళ్లి గుజరాత్ టైటన్స్ చేతులు పెట్టేశాడు ఆయన. ఒక ఓవర్లో 20 పరుగులు ఇచ్చాడు. కంప్లీట్లీ మ్యాచ్ మొమెంటమే మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్స్, జోస్ బట్లర్ లాంటి బిగ్ వికెట్ పడింది SRH కి. ఇక కంప్లీట్లీ మన బౌలర్స్ ఒక ఆట ఆడుకుంటారు జీటీని అని అనుకున్నారు, కానీ వరుసనే ఒక ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ 4లు 6లు చేసి 20 రన్లు ఇచ్చాడు. కంప్లీట్లీ మ్యాచ్ అంతా గుజరాత్ టైటన్స్ వైపు వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏ దశలో కూడా SRH మళ్ళీ తిరిగి పుంజుకోవడానికి అవకాశం దక్కల. సో అలా ఉంది ఇవాళ SRH పర్ఫార్మెన్స్. అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో కంప్లీట్లీ టోటల్ కలెక్టివ్ ఫెయిల్యూర్ అంటారు చూసారా, అలా ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్. అందరికీ ఒక డౌట్ రావచ్చు, ఇదే ఉప్పల్ స్టేడియంలో ఇదే మైదానంలో మన వాళ్ళు RR పై ఫస్ట్ మ్యాచ్ లో 300 దాకా వెళ్ళిపోయారు కదా, అంత భారీ స్కోర్ చేశారు కదా, ఇవాళ ఎందుకు అసలు స్కోర్ చేయడానికి తడబడ్డారని చెప్పి అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఇవాళ పిచ్ అలాంటిది, వికెట్ అలాంటిది, స్లో వికెట్, బ్లాక్ సాయిల్ పిచ్. ఈ వికెట్ పై బ్యాట్స్మెన్ కి కాస్త ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వస్తాయి. అనుకున్నంత బౌన్స్ రాదు, స్పిన్నర్స్ కి పేసర్స్ కి కాస్త అనుకూలంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ బ్యాట్స్మెన్ కి కాస్త ఛాలెంజింగ్ సిచ్యువేషన్సే యూజ్ వికెట్ పై. అయితే ఇదే పిచ్ ని, ఇదే తరహా పిచ్ ని శుభ్మన్ గిల్ గుజరాత్ టైటన్స్ అడాప్ట్ చేసుకున్నారు. నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో వాళ్ళు ఆడిన ఇనీషియల్ మ్యాచ్ లో ఇదే పిచ్ పై ఆడున్నారు. సో వాళ్ళకి ఇలాంటి కండిషన్స్, ఇలాంటి పిచ్ కండిషన్స్ పై కాస్త ఎక్స్పోజర్ ఉంది. అందుకే గిల్ టాస్ గెలిచిన వెంటనే బౌలింగ్ తీసుకున్నాడు. కండిషన్స్ ని వాళ్ళకి ఫేవరబుల్ గా మార్చుకున్నాడు. SRH బ్యాట్స్మెన్ ని కంప్లీట్ ప్రెషర్ లో పంపించారు. అండ్ ఇవాళ మ్యాచ్ లో MVP ఎవరయ్యా అంటే ఖచ్చితంగా మొహమ్మద్ సిరాజ్. 4 ఓవర్స్ వేసాడు, 17 పరుగులు ఇచ్చాడు, 4 వికెట్లు పడగొట్టాడు. అండ్ ఈ మ్యాచ్ లో మొహమ్మద్ సిరాజ్ 100 IPL వికెట్స్ తీసుకున్నాడు. కంగ్రాచులేషన్స్ మొహమ్మద్ సిరాజ్. అండ్ ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ ఏంటి? ఫస్ట్ ఇన్నింగ్స్ లో హెన్రిచ్ క్లర్సన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మధ్య 50 రన్స్ పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. వాళ్ళిద్దరు క్రీజ్ లో కుదురుకుంటే ఖచ్చితంగా ఒక 170, 180 టార్గెట్ వెళ్లే దిశగా కనిపిస్తుంది. ఆ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేసిన సాయి కిషోర్ ఖచ్చితంగా మ్యాచ్ కి అదే టర్నింగ్ పాయింట్. హెన్రిచ్ క్లర్సన్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళిద్దరు కనుక అవుట్ అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో SRH ఇంకాస్త మెరుగైన టార్గెట్ అయితే ఇచ్చి ఉండేది. అండ్ ఈ మ్యాచ్ లో అన్సంగ్ హీరో ఎవరు? అందరూ శుభ్మన్ గిల్ ఇన్నింగ్స్ ని అప్రిషియేట్ చేస్తున్నారు. సో అన్ని విధాలా శుభ్మన్ గిల్ కావచ్చు, రూదర్ఫోర్డ్ కావచ్చు, అప్రిషియేషన్ కి అన్ని విధాల అర్హులు. కానీ అన్సంగ్ హీరో ఎవరై అంటే ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ కోల్పోయింది గుజరాత్ టైటన్స్. జోస్ బట్లర్ లాంటి బిగ్ వికెట్ SRH దక్కింది. సో అలాంటి సిచ్యువేషన్ లో ఖచ్చితంగా గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ విభాగంపై ప్రెషర్ ఉంటుంది. కానీ వాషింగ్టన్ సుందర్ వచ్చిన తర్వాత ఆ ప్రెషర్ తన మీద ఏం వేసుకోకుండా చాలా ఫ్రీగా ఆడాడు, పెద్ద షాట్స్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి స్లో వికెట్ పై SRH బ్యాట్స్మెన్ అందరూ కూడా వరుసనే ఫెయిల్ అవడం ఏంటి? తమ హోమ్ గ్రౌండ్ లో శుభ్మన్ గిల్ 61 పరుగులు చేయడం ఏంటి? ఈ మ్యాచ్ లో గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏంటి? శుభ్మన్ గిల్ 61 రన్స్ నాక్. ఇలాంటి ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ లో ఇలాంటి పిచ్లపై శుభ్మన్ గిల్ అద్భుతంగా ఆడతాడనే విషయం తెలిసిందే. మనం ఇందాక అనుకున్నట్టుగానే వాళ్ళకి ఇలాంటి పిచ్లపై ఆడిన ఎక్స్పోజర్ ఉంది. సో ఆ కండిషన్స్ ని వాళ్ళు అడాప్ట్ చేసుకుని కంప్లీట్లీ SRH ని తమ హోమ్ గ్రౌండ్ లో డామినేట్ చేశారు. సో ఫైనల్లీ SRH ఫ్యాన్స్ మీరేమనుకుంటున్నారు? అసలు SRH వరుస ఓటములకి కారణం ఏంటి? జట్టులో ఎలాంటి మార్పులు చేయాలి? ఇంపాక్ట్ ప్లేయర్ మనకి ఎందుకు కలిసి రావట్లేదు? మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి.